హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఆలు గ్రీన్ పీస్ వేసి సేమియా ఉప్మా చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి. దానికోసం ముందుగానే సేమియా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, హోల్ గరం మసాలా వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఆలు వేసుకున్నాను, గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా వెజిటేబుల్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకొని చిన్న మంట మీదనే మనము ఆలు ఇంకా ఈ గ్రీన్ పీస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలు ఇంకా గ్రీన్ పీస్ ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం ఒక 70 to 80% వరకు మనము ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియా తీసుకున్నానండి. 1 గ్లాస్కి 1 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను, 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు ఎసరొచ్చాక మనము ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా వేసేస్తున్నాను. చిన్న మంట మీదనే ఈ సేమియా అనేది మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం మూత తీసుకొని ఇలా కలుపుకొని సేమియా ఉప్మా దగ్గర పడేదాకా మనము కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా విత్ గ్రీన్ పీస్ అండ్ ఆలు రెడీ అయిపోయింది. వేడిగా పచ్చడితో కానీ ఏదైనా చట్నీ ఉంటే వేడిగా సర్వ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సరళ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye.